ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 31:5 పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పక్షులు ఎగురిచి తమ పిల్లలను కాపాడినట్లు సైన్యంకి అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును. దానికి హాని చేయక తప్పించుచూ నుండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. కీర్తన గ్రంథం 46:5 దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కీర్తన గ్రంథం 37:40 యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. నిర్గమకాండం 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పెను. రాజులు 2వ గ్రంథం 19:34 నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. యెషయా గ్రంథం 4:5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగులు మేఘధూపమున రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. యెషయా గ్రంథం 43:2 నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారువు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సర్వ రక్షకులై ఉన్నారు తండ్రి. మీరే మమ్మల్ని కాచి కాపాడు దేవుడై ఉన్నారు తండ్రి. మీ చేతిలో నుండి మమ్మల్ని ఎవరు అపహరింపడు తండ్రి. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నిరంతరం మీ చేతిలో మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.